హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత తీరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఈసారి హైదరాబాద్ గడ్డపై కాషాయ జెండా ఎగిరేయడమే లక్ష్యంగా ఆమెను బరిలోకి దింపగా మాధవీలత మాత్రం తరచూ సోషల్ మీడియా ట్రోల్స్కు గురి కావడం పార్టీలో కలకలం రేపుతున్నది. అసలే ఆమె అభ్యర్థిత్వంపై రాజాసింగ్ సహా ఆ సెగ్మెంట్లోని పార్టీ కీలక నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారనే టాక్ వినిపిస్తున్నది. ఈ తరుణంలో మాధవీలత తీరు ఇలాగే కొనసాగితే ఎంఐఎం కంచుకోటను బద్దలు కొట్టడం సాధ్యమేనా అనే అనుమానాలు సొంత పార్టీలో వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో సనాతన ధర్మం, హిందూ ఆచార వ్యవహారాలపై మాధవీలత చేసిన వ్యాఖ్యలు, ఇంటర్వ్యూల ద్వారా ఆమె పేరు సోషల్ మీడియాలో మారుమోగింది. ఈ క్రమంలో ఆమెకు బీజేపీ అధిష్టానం హైదరాబాద్ ఎంపీ టికెట్ కేటాయించింది. అయితే గతంలో ఆమె ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆమెతో పాటు పార్టీని ఇరుకున పెట్టేలా మారాయనే చర్చ జరుగుతోంది. టికెట్ రాకముందు ఎలా ఉన్నా అభ్యర్థిగా ప్రకటించాకైనా ఆమె ఆచితూచి మాట్లాడడం లేదని, దీంతో నెటిజన్ల చేతికి చిక్కి ప్రత్యర్థులకు ఆయుధాలు ఇచ్చినంత పని చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను స్వాతంత్రానికి పూర్వం పుట్టాల్సిన దానినని, అప్పుడు తన పోరాట పటిమ చూసి భగత్ సింగ్ మాదిరిగా నన్ను కూడా ఉరి తీసేవారేమో అని వ్యాఖ్యానించారు. దీంతో మీకు భగత్ సింగ్తో పోలికేంటి అంటూ నెటిజన్లు ఆమె వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు. ఇక ఆమె విమానంలో ప్రయాణికులకు వాటర్ బాటిల్స్ దానం చేసిన వీడియోపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మాధవీలతకు చెందిన విరించి ఆసుపత్రిలో కోవిడ్ టైంలో మెడికల్ బిల్లుల రూపంలో పేదల రక్తాన్ని తాగారని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక పిల్లల పెంపకం, తన వేషాధారణ విషయంలో గత ఇంటర్వ్యూలో ఆమె చేసిన వ్యాఖ్యలు విమర్శల పాలు చేస్తున్నాయి. అయితే సోషల్ మీడియా క్రేజ్తో టికెట్ సంపాదించారనే విమర్శ ఉన్న మాధవీలత ఇప్పుడు అదే సోషల్ మీడియాకు వరుసగా చిక్కుతూ ట్రోల్స్కు గురవుతున్నారు. ఇక మాధవీలతకు టికెట్ కేటాయించడంతో హైదరాబాద్ లోక్సభ సెగ్మెంట్ పరిధిలోని పలువురు కీలక నేతలు అలకబూలినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ సెగ్మెంట్లో ఉన్న ఏకైక బీజేపీ ఎమ్మెల్యే, పార్టీ సీనియర్ నేత రాజాసింగ్ ఆమె విషయంలో ఉప్పు నిప్పులా మారారనే టాక్ వినిపిస్తోంది. ఆమె ఎవరో తనకు తెలియదంటూ సన్నిహితుల వద్ద తెగేసి చెప్పేస్తున్నారట. టికెట్ కోసం మాధవీలత లక్షలు పోసి సోషల్ మీడియాలో పిఆర్ స్టంట్ చేశారని, దీంతో నికార్సైన బీజేపీ నేతలకు అన్యాయం జరిగిందని పార్టీలోని సీనియర్లు బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరిగినా ఆమె పార్టీలోని సీనియర్లను కలుపుకొని పోవడంపై దృష్టి సారించడం లేదనే విమర్శలు సెగ్మెంట్లో జోరుగా వినిపిస్తున్నాయి.